హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అసలు రైస్ యూజ్ చేయకుండా మిల్లెట్స్ తోటి హెల్తీగా దోశలు తయారు చేసుకుందాం. ఇవి సేమ్ మనకి టేస్ట్ నార్మల్ దోశల్లాగే ఉంటుందండి. ఇప్పుడు వీటిని తయారు చేసుకోవటం కోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అండుకూరలు తీసుకున్నాను. ఇక్కడ మీ దగ్గర అవైలబిలిటీలో ఉన్న ఏ మిల్లెట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమేనండి. ఇక్కడ నేను అండుకూరలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి. మంచినీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాం కాబట్టి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే ఈ వాటరే యూజ్ చేసుకోవచ్చు. మినిమం 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకొని దీన్ని కూడా బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి. 4 గంటలు నానబెట్టుకోండి. మినపగుండ్లు మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మిల్లెట్స్ మాత్రం కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో ఒక 1/2 కప్పు అటుకులు తీసుకున్నాను. ఇక్కడ రెడ్ పోహా తీసుకున్నానండి. ఒకవేళ మీకు రైస్ రిలేటెడ్ ఏది వాడకూడదు, ప్యూర్ మిల్లెట్స్ తోటే చేసుకోవాలనుకుంటే మీరు అటుకులు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని ఒక్కసారి క్లీన్ చేసుకుంటున్నానండి. తర్వాత మంచినీళ్ళు పోసుకొని దీన్ని 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అందుకని మనం గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక అరగంట ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అటుకులు కూడా 1/2 అవర్ అయిపోయింది. చూడండి బాగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం. నేను ఇక్కడ మిక్సీలో వేసుకుంటున్నానండి. ముందు అండుకూరలు తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా ముందు అండుకూరల వరకు వేసుకుంటున్నాను. తర్వాత అవసరాన్ని బట్టి నానబెట్టుకున్న వాటరే కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ క్వాంటిటీ తక్కువగానే ఉంది కదండి, అందుకని నేను మినపగుండ్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మరీ మిక్సీ ఓవర్లోడ్ అయిపోకుండా ముందు అండుకూరల వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత మినపగుండ్లు కూడా గ్రైండ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం అటుకులు కూడా గ్రైండ్ చేసుకుందాము. ఇవి కూడా బాగా మెత్తగా నానిపోయాయి. చూడండి, అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా స్మూత్ పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందాక మనం మినపగుండ్లు అది వేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లోనే దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఈ మొత్తం కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మినిమం 6 నుంచి 8 గంటలు ఫెర్మెంట్ చేసుకోవాలి. కొంచెం మనకి ఇది ఓవర్గా ఫెర్మెంట్ అయిపోయింది అనుకోండి, మరి ఎక్కువ పులిసిపోతుంది, మనకి తర్వాత స్టోరేజ్ ఉండదు. త్వరగా పులిసిపోతుంది కాబట్టి మినిమం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఫెర్మెంట్ అయితే సరిపోతుంది. నేను ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేశాను. మార్నింగ్కి బాగా పులిసిపోయింది. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పిండిలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం దోశ పోసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. టిష్యూ పేపర్ తోటి ఇలా ప్యాన్ మొత్తానికి కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ పిండి బయట ఎక్కువసేపు ఉంచేసినట్లయితే త్వరగా పులుస్తుంది. అందుకని 6 అవర్స్ ఫెర్మెంట్ అయిన తర్వాత వెంటనే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మ్యాక్సిమం 2 రోజుల వరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అండుకూరలు వాడాను కదండి, మీ దగ్గర ఏ మిల్లెట్స్ అవైలబిలిటీలో ఉంటే అండుకూరల ప్లేస్లో అవి యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.